హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భావన. ఈరోజైతే మీకు నేను ఫేస్ చేసిన ఒక టాపిక్ గురించి చెప్పడానికైతే వచ్చాను. దానికోసమే నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను. నేను మా అత్తమ్మ ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము హాస్పిటల్కి చూపించుకోవడానికి. మేమైతే ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళాము, ఎందుకంటే మార్నింగ్ బిజీగా ఉంటారు కదా. ఈవినింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది, మనకి ఫ్రీగా నీట్గా చెకప్ చేస్తారని మేమైతే ఈవినింగ్ వెళ్ళాము. మీరే చూసారు కదా ఎంత ఫ్రీగా ఉందో హాస్పిటల్. మీరు కూడా ఏమైనా చెకప్స్ చేయించుకోవాలంటే ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళండి హాస్పిటల్కి. ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేద్దాము. చాలా మందికి ఊరికే నిద్ర వస్తూ ఉంటుంది, లేజీగా ఉంటారు కదా చాలా మంది పిల్లలు. దానికి రీజను ఇది కూడా ఒక టైప్ అయి ఉండొచ్చు. అదేనండి, బ్లడ్ తక్కువ ఉండడము. నా బ్లడ్ చూడండి ఎంత ఎక్కువ ఉందో, నాకు అంత ఎక్కువ ఉంది కదా. మొన్న నాకు అర్థం కాక మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ నన్ను హాస్పిటల్కి పిలిచికెళ్ళి చెకప్ చేయించారు, ఎందుకు అలా ఉంది అనేసి. చూడండి 6 పాయింట్స్ ఉంది నాకైతే బ్లడ్. నేను ఇన్ని రోజులు మ్యారేజ్ అవ్వకముందు అయితే హాస్టల్లో ఉన్నాను. మీ పిల్లలు కూడా హాస్టల్లో ఉంటే ఒకసారి చెక్ చేయించి చూపించండి. ఆ డాక్టర్లే షాక్ అయ్యి నన్ను అడుగుతున్నారు, అసలు ఇన్ని రోజులు ఎలా ఉన్నావమ్మా నువ్వు ఇంత తక్కువ బ్లడ్తో అనేసి. నేనైతే ఇన్ని రోజులు నా బ్లడ్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకైతే. నా లేజినెస్కి, ఊరికే నిద్ర పట్టడానికి, అలాగే ఏ పని కూడా చేయబుద్ధి కాదు అలా ఉన్నప్పుడు. చాలా మంది అమ్మాయిలు అయితే ఇవి తింటా ఉంటారు, స్లేట్ పెన్సిల్స్, బియ్యము, అలాగే ఫాస్టింగ్స్ కూడా ఉంటారు, అదే ఉపవాసాలు. ఈవెన్ నేను కూడా అవన్నీ చేస్తాను, అందుకే నాకు బ్లడ్ ఇంత ఎక్కువ ఉంది. మళ్ళీ మీరు అంటారేమో, ఇవన్నీ నువ్వు చేయకుండా మాకు చెప్పమ్మా ఫస్ట్ అనేసి. నేను ఇవన్నీ చేసి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరైతే ఇలాంటివైతే రిపీట్ చేయకండి, మీ హెల్త్ జాగ్రత్త చూసుకోండి. ఈ ఫుడ్స్ తీసుకొని మీరైతే మ్యాక్సిమం ఇంప్రూవ్ అవడానికి ఈ ఫుడ్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికైనా ఇలాగుంటే ఫస్ట్లో చెకప్ చేయించిన తర్వాత మనకి చెప్తారు కదండి ఇంత ఉంది అనేసి. ఒకవేళ తక్కువ ఉంది అని చెప్తే ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయించండి, ఒక 2-3 times క్లియర్ అయ్యేంత వరకు. మరిన్ని కొత్త వీడియోస్ కోసం హరిభావన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.